శ్రీ ఆచార్య ప్రబోధన్ యోగేశ్వర స్వామివారి పాదపద్మములకు నా నమస్కారము. నా పేరు మిత్తిపాటి లీలా ప్రియాంక. మా ఊరు భీమవరము. నాకు ఇవ్వబడిన వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు. వివరము ఉదాహరణగా చెప్పుకుంటే, ధనికుని తెలియుటకు మార్గము భిక్షగాడే. భిక్షగాడిని పట్టుకోగలిగితే ధనికుడు దొరుకును. ధనికుడు దొరకడం వలన ధనికుని వద్యన ధనము దొరుకును. అలాగే దేవుని తెలియుటకు మార్గము లేక ఆధారము మంచిగా వచ్చినవాడే. మంచిగా వచ్చిన వాడిని తెలుసుకోగలిగితే దేవుడు తెలియను. దేవుడు తెలియడం వలన నిత్య జీవము లభించును. అందువలననే యేసు ఒక సందర్భంలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే నిత్య జీవమును అని అన్నాడు. నేనే మార్గమును అనగా నా వలననే దేవుణ్ణి తెలియటకు మార్గము అని, నేనే సత్యమును అనగా నిజదైవమైన దేవుణ్ణి నేనేనని, అలాగే నేనే నిత్య జీవమును అని అన్నాడు. అలా అనుటకు కారణం ఏమనగా, నిజదేవుడైన యేసు శరీరం ధరించి వచ్చి ఉండడం వలన ఆయన్ని తెలుసుకోగలిగితే పరలోకము లభించునని, లోకం కాని పరలోకం అందు నిత్య జీవం ఉండునని, శాశ్వతంగా మరణం ఉండదు అని దేవుడు తెలియజేశాడు. ఈ అవకాశం కల్పించిన స్వామివారికి నా నమస్కారం.